నమస్తే అవధాని. రామ అంటే భూతమాట అయిందని ఒక సామెత ఉంది. అంటే అవతల వాడు చూసే దృక్కోణాన్ని బట్టి మీరు ఏం మాట్లాడినా తప్పవుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మిమ్మల్ని అభిమానించే వాళ్ళైతే మీరు ఏం మాట్లాడినా వాళ్ళు కరెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ పర్స్పెక్టివ్స్. సహజంగానే ఉంటుంది అందరికీ, పెద్ద ఇదే లేదు. 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ ఒక కామెంట్ చేశాడు. ఐ థింక్ అది ట్వీట్ చేసినట్టున్నాడు ఆయన హిందీలో. దట్స్ వాట్ ఐ రెడ్. ఏమని అంటే, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఏదో ఒక కార్యక్రమంలో అద్వానీ కాళ్ళ దగ్గర కూర్చున్న ఒక ఫోటో ఎప్పటిదో ఏదో సోషల్ మీడియా దీంట్లో ప్లాట్ఫామ్ మీద దొరికితే దాన్ని తీసుకుని ట్వీట్ చేస్తూ ఆయన చెప్పింది ఏమిటంటే, క్రమశిక్షణ కారణంగా ఒక మనిషి ఎలా ఎదిగాడు, పార్టీని ఎలా ఇచ్చాడు, పార్టీని ఎలా పైకి తీసుకొచ్చాడు అనే దాని మీద. అంటే పార్టీలో ఉండే డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ కారణంగా వ్యక్తి ఎదుగుదల, పార్టీ ఎదుగుదల, ఇది ఎలా సాధ్యమైంది అనే దాని మీద ఆయన మాట్లాడవచ్చాడు. దట్స్ వాట్ హిజ్ ఎంటైర్ కామెంట్ ఈస్. నేను దీంట్లో పెడుతున్నాను, అటాచ్ చేస్తున్న స్క్రీన్ షాట్ చూడండి ఒకసారి. ది ప్రింట్ దీని నుంచి తీసుకున్నాను నేను. అయితే అతను చేసిన ఒక పని ఏమిటంటే, ఒకటి ట్వీట్ చేయడం తప్పు కాదు, ఆ ట్వీట్ని ఇంకొక 2-3 హ్యాండిల్స్, 4 హ్యాండిల్స్కి ఇచ్చేసినట్టున్నాడు. 4-5 కూడా. ఒకటి రాహుల్ గాంధీ, 2 ప్రియాంక గాంధీ, ఐ థింక్ సోనియా గాంధీని యాడ్ చేసేది లేదు తెలీదు, మల్లికార్జున్ ఖర్గే, పార్టీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ జయరామ్ రమేష్, వీళ్ళందరికీ యాడ్ చేశాడు. యాడ్ చేసి దాన్ని ట్వీట్ చేసేసరికి అందరికీ ఒకసారి కోపం వచ్చింది. అండ్ దిగ్విజయ్ చేసిన పనిని శశి థరూర్, కేరళ ఎంపీ, ఆయన సపోర్ట్ చేశాడు. ఇది ఇంకా అంటే వాస్తవానికి దిగ్విజయ్ సింగ్ జస్ట్ వాట్ హీ అబ్జర్వ్డ్, ఒక పార్టీలో ఒక మనిషి ఆ పార్టీకి అనుగుణంగా ఉంటే, ఆ పార్టీకి కంప్లీట్ లాయల్గా ఉంటే, పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదా అతనికి ఎంత ప్రయోజనం, పార్టీ ఏ స్థాయిలో ఎదిగింది అనేది చెప్పడమే అతని ఉద్దేశం, వేరేం కాదు. అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. కానీ అది వీళ్ళందరికీ కోపం తెప్పించింది. కోపం ఎందుకు తెప్పించింది అంటే, నువ్వు ఆర్ఎస్ఎస్ని పొగుడుతావా అని. ఆర్ఎస్ఎస్ని పొగడ్డానికి దాంట్లో ఉన్న ఒక మంచి పాయింట్ని హైలైట్ చేయడానికి మంచి తేడా ఉంది. ఆర్ఎస్ఎస్ని పొగడ్డం అంటే ఆ సిద్ధాంతాలతో పూర్తిగా ఏకీభవించడం. అండ్ ఇన్ ఆల్ సెడ్ అండ్ డన్, దిగ్విజయ్ సింగ్ విల్ నెవర్ డూ దట్. అండ్ ఎట్ దిస్ ఏజ్ అట్లీస్ట్, ఎందుకంటే ఆయనకి ఇంకా అనిపించాల్సినవి లేవు. హీ హాజ్ ఆల్రెడీ ఎంజాయిడ్ వాట్ ఎవర్ ది పవర్ ఇట్ ఈస్ అండ్ ఆల్ దిస్. వాట్స్ నౌ? ఇప్పుడు తన సిద్ధాంతాలను అర్జెంటుగా వదిలేసుకుని కొత్త సిద్ధాంతాలు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాట్ హీ సెడ్ ఈజ్ how loyalty in a party and service to a party made a person to rise, and how he is able to make the party spread across the nation. That's what his message is. Then అలాగే చూస్తే దిగ్విజయ్ సింగ్ మీద ఇంత కామెంట్లు, ఇంత వ్యతిరేకత రావాల్సిన అవసరం లేదు. దిగ్విజయ్ సింగ్ మీద వ్యతిరేకత రావడానికి ఇంకో కారణం నాకు అనిపించేది శశి థరూర్ అని సపోర్ట్ చేయడం. శశి థరూర్ అని సపోర్ట్ చేయకపోతే కూడా కాంగ్రెస్ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకుని ఉండేవారు కాదు. సరే, తర్వాత దాని మీద చాలా చర్చలు, ఆరోపణలు, మళ్ళీ ఈయన సవరించుకోవడాలు, నేను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకి బీజేపీకి వ్యతిరేకంగా చెప్పుకోవడాలు, ఇవన్నీ జరిగాయి. కానీ వై డోంట్ దే సీ, ది కాంగ్రెస్ లీడర్స్ సీ ది పాజిటివ్ సైడ్ ఆఫ్ వాట్ దిగ్విజయ్ సింగ్ సెడ్? కరెక్టే కదా. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది నిజంగా ఎగ్జాంపులే అవుతారు, మనకి నచ్చినా నచ్చకపోయినా. సింపుల్గా చెప్పి చూడండి, బీజేపీ వాళ్ళు
ఒక 3-4 సుదీర్ఘమైన ప్రణాళికలు అనుకుని వాళ్ళు ఎన్నాళ్ళు ప్రయాణం చేశారు నాకు తెలిసి 35 ఏళ్ళ ప్రయాణం చేస్తే 2014లో సొంత స్ట్రెంగ్తో పవర్కి వచ్చారు. 2014లో వచ్చారు, 2018లో వచ్చారు, 23లో ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చింది, రైట్? కానీ దానికోసం వాళ్ళు చేసిన ప్రయత్నం ఎంత? ఎవరి దగ్గర నుంచి ఎన్ని నేర్చుకుని ఉంటారు? అంటే మన మార్గం సరైంది కానప్పుడు, మన మార్గం ఫలితాన్ని ఇవ్వనప్పుడు, మనం ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పుడు, యూజువల్గా చాలామంది చెప్తూ ఉంటారు, ఈ కోచింగ్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు, మీరు వెళుతున్న మార్గం సరిగ్గా లేదనుకోండి, డెస్టినేషన్కి వెళ్ళాలనుకోండి, ఏం చేయాలి? మీ మార్గంలో సడన్గా ఒక కొలాప్స్ అయింది, కొలాప్స్ ఆఫ్ సంథింగ్, ఏ బ్రిడ్జ్ ఆర్ సంథింగ్, మీ ప్రయాణం ఆగిపోదు కదా. యూ హ్యావ్ టు గో వయా రూట్. ఆ వయా రూట్ ఎట్లాగంటే తెలీదు, అక్కడికి వెళితేనే తెలుస్తుంది. ఇది కూడా అంతే. బీజేపీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళు అనుకున్న అట్లీస్ట్ ఒక 2-3 లక్ష్యాలు. ఒకటి అయోధ్య రామాలయం ఎప్పట్లో అనుకున్నారు? దానికోసం అద్వానీ ఎంత యాత్ర చేశాడు, సీనియర్ లీడర్ పార్టీలో. ఆయన అనుకున్నది ఎప్పటికి సాధ్యమైంది? మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత సాధ్యమైంది, ముందు సాధ్యం కాల, అంత ప్రయత్నం చేస్తే కదా. అలాగే కాశ్మీర్ విలీనం, కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి తీసేసి అది భారత్లో పూర్తిగా అంతర్భాగం చేయాలి అని వాళ్ళు ఈరోజు ఆలోచన కాదు, అది 40-50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం ఆలోచన కదా. ఇది జనసంఘగా ఉన్నప్పటి నుంచి ఉన్న ఆలోచన. అప్పటి నుంచి ఇప్పటికి 75 ఏళ్ళైందా, 60 ఏళ్ళైందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అది రియలైజ్ అయింది కదా మోడీ ప్రధాని అయిన తర్వాత. అండ్ దిస్ వాజ్ మేడ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ దే హ్యాడ్ రిలేటివ్లీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ కంపేరింగ్ విత్ అదర్ పార్టీస్. దాంట్లో ఎవరికి ఏ సందేహాలు అక్కర్లేదు, అనుమానాలు అక్కర్లేదు. వాళ్ళది ఆ డిసిప్లిన్ కానీ, ఆ సిస్టమ్ కానీ, పైన పార్టీ వాళ్ళు చెప్తే కింద వినడం కానీ, మిగిలిన అన్ని పార్టీలతో కంపేర్ చేస్తే బీజేపీలో అది కాస్త ఎక్కువే ఉంటుంది, ఎన్ఫోర్స్గా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మాలో డెమోక్రసీ ఎక్కువ పార్టీలో అని. అంటే మిగిలిన పార్టీలో డెమోక్రసీ ఉండదా అంటే, డెమోక్రసీ ఉండడం వేరు, పార్టీని విధ్వంసం చేసేలాగా ప్రవర్తించడం వేరు. చాలా పార్టీలు ఈ రెండోది ఉంటుంది, బీజేపీలో అది అంత ఉండదు అని నేను అన్నాను. ఎందుకంటే ప్రతి పార్టీలోనూ అసంతృప్తివాదులు ఉంటారు, వాళ్ళు ఒక స్థాయిలో తిరగబడే ప్రయత్నం చేస్తారు, తిరుగుబాటు సాధ్యం కాకపోతే పార్టీ చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది, వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎనీ పార్టీ. ఈ పార్టీయే కదా, ఏ పార్టీ అయినా అంతే. సో దిగ్విజయ్ సింగ్ చెప్పింది ఏమిటి అంటే, ఎస్ వాళ్ళ డిసిప్లిన్, దట్స్ వాట్ ఇట్ మ్యాటర్స్ అనేది చెప్పుకొచ్చాడు. దానిని చెలవుల పలవలు చేసి నానా యాగి చేసి ఇచ్చేయడము, అన్నాళ్ళు పార్టీలో ఉన్న పెద్ద మనిషిని కించపరిచేలా బిహేవ్ చేయడము, రెండు కరెక్ట్ కాదు. నేర్చుకోవాలనుకుంటే ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకోవచ్చు. ఐ థింక్ నేను ఒక కథ చదివాను, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, కానీ అది రామాయణంలో అనుకుంటా. రావణుని చంపేసిన తర్వాత రావణుడి దగ్గరికి వెళ్ళి ఫలానాది నేర్చుకొని లక్ష్మణుడికి రాముడు చెప్పాడు అంటారు. అదేమిటి, రావణుడు కాదు, రావణుడు చెడ్డవాడు కదా, రావణుడిని మనం ఇచ్చేసే కదండి. ఎస్, ఒక ఆస్పెక్ట్లో రావణ ఇస్ బైట్, బట్ దేర్ ఈజ్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఎందుకు నేర్చుకోకూడదు? రావణుడు అయితే ఏమైంది? నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వాడు ఎవరైనా వాడి దగ్గర అపరిచయం ఉంటే నేర్చుకోండి. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఐ థింక్ దిస్ విల్ సమ్ అప్ వాట్ దిగ్విజయ్ డిడ్. ఇంకా చూసేవాడికి చూసి అవధానం.